అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అంటూ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ముందుకొస్తున్నారు. అసలు ఎవరు దీనికోసం పోటీ పడుతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఒక సామెత ఉంటుందండి, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళ పార్టీ వస్తుందో రాదో తెలియదు, కానీ నెక్స్ట్ నేనే హోంమంత్రిని అని చెప్పేసుకుని కొంతమంది అయితే వస్తున్నారు. వాళ్ళలో మరి విడుదల రజనీ గారు కావచ్చు, రోజా గారు, లక్ష్మీ పార్వతి గారు, వీళ్ళందరినీ బీట్ చేసుకుంటూ ముందేమో శ్యామల గారు. అయితే ఈ డిస్కషన్ ఏంటంటారు అసలు? నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అని వైఎస్ఆర్సీపీ పార్టీలో గందరగోళం. మనం చాలా రోజుల క్రితం నందిగమ సురేష్ గారి భార్య బేబమ్మ గురించి విన్నాం. హోమ్ మినిస్టర్ నెక్స్ట్ నువ్వే, జగన్మోహన్ రెడ్డి నీకే ఇచ్చేస్తాడు అని. అంటే నోరేసుకొని ఓ పడిపోయి ఇష్టానుసారంగా అరిచేసి కరిచేసి గొడవ చేస్తే జగనన్న అని చెప్పేసి పెద్దగా గోల చేసేసి జనాన్ని పోగేసి ఏదో కార్యక్రమం అయితే చేయాలి, చేస్తే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ వాళ్లే అనేది వాళ్ళలో పడిపోయింది. అంటే గతంలో అట్లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు. బాగా తిట్టండి ఎక్స్ పార్టీ వాళ్ళని, తిడితే అప్పుడు మీకు మంత్రి పదవులు కట్టబెడతాను, లేకపోతే గిఫ్ట్లు ఇస్తాను, ఈ విధంగా వాళ్ళని పెంచి పోషించాడు అనే దానికి ఇవన్నీ కూడా మనకి ఈ రోజున ఎగ్జాంపుల్ గా కనపడుతున్నాయి. లేకపోతే అలాంటి ఆలోచన ఎందుకు చేస్తారు? హోమ్ మినిస్టర్ అవ్వాలంటే అంత ఆషామాషి విషయం కాదు కదా. మరి దానికి ఎంత కష్టపడాలి, ఎన్ని మెట్లెక్కి మనం ఎదగాలి, మరి అదే విధంగా ఆ వ్యవస్థ గురించి ఎన్ని తెలిసి ఉండాలి. అవన్నీ కేసులుంటే హోమ్ మినిస్టర్ అయిపోతారా? గట్టిగా బూతులు తిట్టేస్తే హోమ్ మినిస్టర్ అయిపోతారా? గట్టిగా అరిచేస్తే హోమ్ మినిస్టర్ అయిపోతారంటే అదే ధోరణి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నేతల్లో కనిపిస్తుంది. నిన్న ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, కళ్ళజోడు పెట్టుకుంది, మాట్లాడితే నందమూరి ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. ఆవిడేమో వీరగంధం లక్ష్మీ పార్వతి. ఆవిడ వచ్చేసి ఫస్ట్ అరెస్ట్ లోకేష్ అని చెప్తుంది. ఇవిడికి ఏమైనా హోమ్ మినిస్టర్ పదవి ఇస్తాడు రేపు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ చేయడానికి? చాలా కక్షతోటి మాట్లాడుతుందంట, చాలా లోపల చాలా ఆవిడకి కోపం ఉందంట. నారా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా ఆ విషయం కూడా చెప్పింది ఆవిడ. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా హోమ్ మినిస్టర్ గురించి ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళంటే, నెక్స్ట్ రోజా ఏదైతే ఆవిడ నియోజకవర్గం నగరి కానివ్వండి, చిలకలూరుపేట నియోజకవర్గం రజనీది కానివ్వండి, ఏదో ఒకటి కొట్టేయబోతుంది శ్యామల అనేది వినిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఎవరో ఒకరిది ఖాళీ చేసే పరిస్థితి వస్తే శ్యామలాకి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అప్పుడప్పుడు కూడా బయటకు వచ్చేసి మేమున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి హాజరు వేయించుకున్నట్లుగా మాట్లాడే పరిస్థితి. మరి అటువైపు చూస్తే కొడాలి నాని, ఆయన కూడా మరి ఎక్కడా కూడా మొన్నటి వరకు కనిపించిన దాఖలాలు లేవు. ఆ మధ్య వచ్చేసి బయటకు ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు, ఆ తర్వాత నేను వస్తాను అని ప్రజలకు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళాడు. ఏమని, నేనున్నాను, నువ్వెవరిని ఇక్కడ వేరే వేరే వాళ్ళని సెట్ చేసేకు, నేనే తర్వాత సెట్ చేసుకుంటాను నా వ్యవహారాన్ని అన్నట్లుగా. వీళ్ళందరూ కూడా ఈ రోజున చాలా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. ఎవరికి వాళ్లే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కేవలం మేకపోతు గాంభీర్యంతో వాళ్ళ మాటలు ప్రజల్ని ఏదో ఒక విధంగా వైనాట్ 175 అని స్టార్ట్ చేశారు చూడండి, అదే విధంగా 2029లో మేము వస్తాం, రప్ప నరికేస్తాం అని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమే తప్పించి ఇంకా ఎలాంటి హోపు లేదు. క్లీన్ స్వీప్ వీళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. మేడం, ఇందాక ఒక మాట అన్నారు, లక్ష్మీ పార్వతి గారికి నారా లోకేష్ గారన్నా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారన్నా కోపం అని ఆవిడ చెప్పారని చెప్పేసి. అయితే చాలా మంది నందమూరి అభిమానులకు లక్ష్మీ పార్వతి గారు అంటే చాలా కోపం, ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఆవిడ ఈ రోజున నిజంగా ఆ నందమూరి తారక రామారావు గారి మరణం సంభవించినప్పుడు ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగింది. మరి ఆ ఆహాలో ప్రోగ్రామ్ వస్తుంది అన్స్టాపుల్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ రోజున గెస్ట్లుగా వచ్చినప్పుడు స్వయంగా ఆ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఆ రోజున ఆ ప్రోగ్రాములో ఆ విధమైన ఒక ఏమంటాం, ఒక సందిగ్ధంగా ఎవరికి వాళ్ళమే ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళంటే వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ ముఖ కవళికలు ఆ రోజున మనం గమనిస్తే ఎంత గంభీరంగా ఉంది ఆ రోజున వాతావరణం. ఆ రోజున ఏం జరిగింది అనేది మనకు క్లియర్ గా వాళ్ళ ఫేస్ లో కనిపించింది. దానికి వెన్నుపోటు అని చెప్పి ఒక నీచమైన భయంకరమైన ఒక అబద్ధాన్ని ఒక పాములాగా వాడుకొని రాజకీయ చదరంగంలో ఎప్పటికప్పుడే అబద్ధంలానే ఉండిద్ది, నిజంలానే ఉండిద్ది. ఆయన నిప్పు
నారా చంద్రబాబు నాయుడు గారు, అందరికీ తెలుసు ఆ విషయం. ఎక్కడ ఎప్పుడు కూడా ఏ తప్పు చేసి ఎరగడు అనేది వాస్తవం. చంద్రుళ్ళు అయినా మచ్చ ఉండిద్దేమో కానీ బాబు గారికి ఎటువంటి అవినీతి మరక లేదనేది వాస్తవం. మరి అలాంటి వ్యక్తి ఆ రోజున ఆ నిందని మోయటానికైనా ఎందుకు సిద్ధపడ్డాడు అనంటే తెలుగు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అక్కడ పిల్లల భవిష్యత్తు కోసం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈవిడ్ని లక్ష్మీపార్వతిని పంపించారు, నా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు చెప్పేది ఏంటంటే ఆవిడ్ని ఎవరు పంపించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పని లేదు. మరి ఆ పంపించిన వ్యక్తులు లక్ష్మీపార్వతిని అక్కడ ఎన్టీ రామారావు గారికి ఎరగా వేసి ఆ కుటుంబాన్ని విభేదాలు సృష్టించటం, ఆ కుటుంబం నుంచి బయటకు తీసుకురావటం, పార్టీని సమూలంగా నాశనం చేయటం, అసలు నందమూరి తారక రామారావు అనే వ్యక్తే ప్రజల గుండెల్లో లేకుండా మనం పూర్తిగా కూడా ఆ కనుమరుగయ్యేటట్టు చేయాలనే ఒక దాంతో వాళ్ళు వచ్చారు. ఎవరి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్న చందంగా ఆ రోజున ఏం జరిగిందంటే నిజం గెలిచింది. ఈ రోజున మనం కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఇవన్నీ చెప్పుకొని నిజం గెలిచింది అన్నాం. ఆ రోజే పార్టీ ఏ విధంగా కాపాడబడింది, నిజం ఏ విధంగా గెలిచింది అని అంటే ఈ రోజున మీరంటున్నట్లుగా నందమూరి అభిమానులు ఎందుకు ఆవిడ్ని చేదరించుకుంటారు, అసహించుకుంటారంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. ఒక భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు మళ్ళీ చదువుకోవటానికి అని చెప్పి హైదరాబాద్ హాస్టల్లో ఉంటూ తరచూ ఎన్టీ రామారావు గారిని కలుస్తూ మరి నువ్వు ఏం చేసావు, ఆయన్ని ఏ విధంగా కుటుంబ సభ్యులకు దూరం చేసావు, ఎన్ని రకాలుగా నువ్వు ఆ రోజున ఆయన మనసుని మార్చావు అన్నీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అంత ఇదిగా నువ్వు మంచిదానివే అనుకుందాం కాసేపు, నువ్వు రామారావు గారి మీద ప్రేమతోనే వచ్చావు అనుకుందాం కాసేపు, నిన్నెవరో కూడా పంపించలేదు అనుకుందాం కాసేపు. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అన్నా క్యాంటీన్లు నాశనం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజున వైద్యాలయం ఏదైతే వైద్య విద్యాలయం ఉందో దానికి ఆ పేరు మార్చినప్పుడు నువ్వెందుకు మరి మాట్లాడలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని, నువ్వు ఈ రోజు అసలు ఏ పార్టీలో ఉన్నావు చెప్పు. మరి నిన్ను చేదరించుకోక గట్టిగా వచ్చి రామ్మ నువ్వు చాలా మంచిదాని అని చెప్తారా? కాదు కదా. కాబట్టి ఆవిడ చేసిన అన్నీ కూడా డే 1 నుంచి ఆవిడ ముందుకు తెర మీదకి వచ్చి ఎప్పుడైతే కనపడటం స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ ఒక తాటకి లంకిని శూర్పణఖగానే మిగిలిపోయింది. ఆవిడది ఎప్పుడు కూడా ఒక విలన్ క్యారెక్టర్ మాత్రమే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆవిడ ఏం చేసింది, ఏ విధంగా ఈ రోజు కూడా మాట్లాడుతుంది. మనం చూసాం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఏ విధంగా మాట్లాడింది. ఎంతసేపటికి డబ్బు ఆపేక్ష మనిషికి, ఏ విధంగానైనా పదవులు కొట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇదిల్చే వెంగిలి మెతుకుల కోసం ఏ విధంగా ప్రాకులాడుతుంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెను పాములాగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి లక్ష్మీపార్వతి. ఒకవేళ మీరు అన్నట్టుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోకపోతే నేడు తెలుగుదేశం పార్టీ ఉండేదంటారు? ఖచ్చితంగా ఉండదు. ఎవరైతే ఆ కుట్రతో వచ్చారో వాళ్ళ కోరిక నెరవేరేది. తెలుగు ప్రజల గుండె చప్పుడు అని మనం చెప్పుకుంటున్నామో ఆ రోజుతో గుండె చప్పుడు ఆగిపోయేది. మరి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని అంటే ఇంకా మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, తినడానికి మెతుకులు లేవు కానీ సంపెంగ నూనె అన్నట్టు, ఎందుకు ఇలాంటి పగటి కళలో కంటున్నారంటారు? అదే మేకపోతు గాంభీర్యం, ఒక మైండ్ గేమ్. అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా వీళ్ళే వస్తారు అని చెప్పి ప్రజల్లో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అవన్నీ కూడా పొలిటికల్ గేమ్ అనమాట. శవ రాజకీయాలు చేయటం, పొలిటికల్ గేమ్ ఆడటం, ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తున్నారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద బురజల్లుతున్నారు. ఛానల్, వాళ్ళ పేపరు, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా, ఇలాగే రోజా, రజని, శ్యామలని చూసాం ఎలాంటి ప్రోగ్రాములు చేస్తుంది. పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు స్వయంగా లొంగిపోమన్న వ్యక్తుల కోసం ఈవిడ కూకట్పల్లిలో ఇక్కడ మరి ధర్నాలు చేయటం, మరి ఆవిడ క్యాండిల్ ర్యాలీలు చేయటం, మరి ప్రతి ఒక్క దానికి ఆవిడ ఉండే ప్లేస్లో కూడా ఆవిడ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, ఆయన అభినందనలు పొందడానికి ఈవిడ చూస్తుంది అనేది. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ మార్పులు చేర్పులు, నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అనే వాళ్ళు పగటి కళలు కంటున్నారా, ప్రజల్ని వీళ్ళు నెక్స్ట్ పగటి కళలు కనేటట్లు చేస్తున్నారా? ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు చూసాం వీళ్ళు ఏం చేశారనేది. ప్రజలు ప్రతిసారి మోసపోరు. రోజున ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తూనే ప్రతి క్షణం ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల కోసం, ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా,
మనకు ఒక అమరావతి లాంటి మంచి నగరం ఏర్పడాలన్నా రాజధానిగా, మరి ఈ రోజున బాబు గారు దేనికోసం అయితే పోరాడుతున్నారంటే దాని అందరికి కూడా మనం కృషి చేయాలి, మనందరం కూడా మన వాయిస్ వినిపించాలి. ఇట్లాంటి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తేనో ప్రజలను మోసం చేద్దామనో మళ్ళీ 2029లో వస్తే నరికేస్తామనే వాళ్ళకి నిజంగా హోమ్ మినిస్టర్ లాంటి పదవులు కట్టబెడతారా, వాళ్ళకి అధికారం ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.